బాధ్యత ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయండి. జనరేటర్ లేదు. ఏసీ ఎప్పుడు కూడా సరిపోతలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నాం కదా. దయచేసి మీరందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా రావాలి, లెఫ్ట్ నుంచి దిగాలి. మళ్ళీ ఇట్లా రావద్దు. ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి. ప్లీజ్ అయిపోయింది. సో ఈరోజు ఆ ఎస్ఐఏ సర్వే కూడా మన కార్యకర్తలు జాగ్రత్తగా చేసుకోవాలి. బహుశా మీరందరూ పేపర్లో చూస్తుంటారు. మన కేసీఆర్ గారు కమిటీలు రద్దు చేస్తూ కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ సభ్యత్వం ఉంటుంది, ఆఫ్లైన్ ఎప్పటిలాగా రాష్ట్రీయ సభ్యత్వం కూడా ఉంటుంది. దానికి కూడా కార్యక్రమాలు సిద్ధం కావాలి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో సభ్యత్వ నమోదు చేస్తూ కొత్త గ్రామ కమిటీ వేస్తూ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయండి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇవాళ మీ మీద ఉన్నాయి. ఒకటి ఎస్ఐఏ సర్వేలో మన పార్టీ ఓట్లు పోకుండా చూసుకోవాలి, మన పార్టీ ఓట్లు నమోదయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా క్రియాశీలంగా పాల్గొని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మీరు గట్టిగా ముందుకు సాగాలి. ఇంకొక విషయం, ఎక్కడ అధైర్యం అవసరం లేదు. పోయినసారి సర్పంచ్ మనమే, కౌన్సిలర్ మనమే, జిల్లా పరిషత్ మనమే. అయినా కాంగ్రెస్ గాలి ప్రచారంతో 6 గ్యారెంటీల బోనస్ హామీలో ప్రజలు నమ్మి వారు ఓటు వేసింది. ఇప్పుడు మనకు ప్రజలు ఉన్నారు, ప్రజలు మనవైపున్నారు. అందువల్ల కాంగ్రెస్ మోసాలు చేపట్టారు. ఈ వంట తగాల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ తలుపు పెట్టినా పోరాటం చేయండి, ఎక్కడ మిల్లులలో రైతులు దించుకోకపోయినా రైతుల పక్షాన ప్రశ్నించండి, రైతులకు అండగా ఉండండి. ఇలాంటి సమయంలో మనం ఎంత దగ్గరగా రైతులకు ప్రజలకు పనిచేయగలిగితే వారి ప్రేమను అంతగా పొందగలుగుతారు. సో కార్యకర్తలు వచ్చే 20-25 రోజులు ధాన్యం మొత్తం అయిపోయేదాకా కూడా రైతుల పక్షాన ప్రెస్ మీట్లు పెట్టండి, రాష్ట్రాలకు చేయండి, ధర్నాలు చేయండి, రైతులకు అండగా నిలవండి, అధికారులను ప్రశ్నించండి. ఎక్కడైనా మిల్లులలో తలుపు పెడితే పోయి మిల్లు వాళ్ళతో పోరాడి రైతులకు మద్దతుగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ బాధ్యత ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయండి. జనరేటర్ లేదు. ఏసీ ఎప్పుడు కూడా సరిపోతలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నాం కదా. దయచేసి మీరందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఇట్లా రావాలి, లెఫ్ట్ నుంచి దిగాలి. మళ్ళీ ఇట్లా రావద్దు. ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి. ప్లీజ్ అయిపోయింది. సో ఈరోజు ఆ
ఆ ఎస్ఐఏ సర్వే కూడా మన కార్యకర్తలు జాగ్రత్తగా చేసుకోవాలి. బహుశా మీరందరూ పేపర్లో చూస్తుంటారు, మన కేసీఆర్ గారు కమిటీలు రద్దు చేస్తూ కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ సభ్యత్వం ఉంటుంది, ఆఫ్లైన్ ఎప్పటికీ రాష్ట్రీయ సభ్యత్వం కూడా ఉంటుంది. దానికి కూడా కార్యక్రమాలు సిద్ధం కావాలి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో సభ్యత్వ నమోదు చేస్తూ కొత్త గ్రామ కమిటీ వేస్తూ పార్టీకి కొత్త జనసత్వాలు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయండి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇవాళ మీ మీద ఉన్నాయి. ఒకటి ఎస్ఐఏ సర్వేలో మన పార్టీ ఓట్లు పోకుండా చూసుకోవాలి, మన పార్టీ ఓట్లు నమోదయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొని పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మీరు గట్టిగా ముందుకు సాగాలి. ఇంకొక విషయం, ఎక్కడ అధైర్యం అవసరం లేదు. పోయినసారి సర్పంచ్ మనమే, కౌన్సిలర్ మనమే, జిల్లా పరిషత్ మనమే. అయినా కాంగ్రెస్ గాలి ప్రచారంతో 6 గ్యారెంటీల భాగస్వామ్యంలో ప్రజలు నమ్మివారు ఓటు వేసింది. ఇప్పుడు మనకు ప్రజలు ఉన్నారు, ప్రజలు మనవైపున్నారు. అందువల్ల కాంగ్రెస్ మోసాలు చెప్పండి. ఈ మధ్య తగాల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ తలకు పెట్టినా పోరాటం చేయండి, ఎక్కడ మిల్లులలో వడ్లు దించుకోకపోయినా రైతుల పక్షాన ప్రశ్నించండి, రైతులకు అండగా ఉండండి. ఇలాంటి సమయంలో మనం ఎంత దగ్గరగా రైతులకు ప్రజలకు పనిచేయగలిగితే వారి ప్రేమను అంతగా పొందగలుగుతారు. సో కార్యకర్తలు వచ్చే 20-25 రోజులు ధాన్యం మొత్తం అయిపోయేదాకా కూడా రైతుల పక్షాన ప్రెస్ మీట్లు పెట్టండి, రాష్ట్రాలకు చేయండి, ధర్నాలు చేయండి, రైతులకు అండగా నిలవండి, అధికారులను ప్రశ్నించండి. ఎక్కడైనా మిల్లులలో తలుపు పెడితే పోయి మిల్లు వాళ్ళతో పోరాడి రైతులకు మద్దతుగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ జై తెలంగాణ.